ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా పైన, అవన్నీ సమాధులు అనమాట. డచ్ పీపుల్స్ సంబంధించినటువంటివి ఇక్కడ ఉన్నవి. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. కనీసం ఇక్కడ 20 నుంచి 30 వరకు సమాధులు ఉండొచ్చు. నేను తర్వాత వీడియోలో మళ్ళీ మాతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను బందర్ దగ్గరికి వచ్చాను. బందర్ బీచ్ చూద్దామని, అలాగే బీచ్తో పాటు మీకు కొన్ని విశేషాలు చెప్దామని. అంటే డచ్ పీపుల్స్ అంతకుముందు మన ఇండియాని పరిపాలించారు కదా, వాళ్ళ యొక్క సమాధులు ఇక్కడ బందర్లో ఉన్నవి. ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే మన పూర్వీకులు ఎవరో ఇక్కడ ఉండే ఉంటారు. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇది లేడీస్ది అనమాట ఈ సమాధి. చూసారా, లేడీస్ది అయితే ఈ సమాధి ఉంటుంది. ఇదంతా సమాధి ఏరియా. ఇది డచ్ వాళ్ళది. ఇది 1682లో జరిగింది. ఇది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మీకు జెంట్స్ చూపించాను. జెంట్స్ది ఇదిగోండి ఇక్కడ ఉంది. చూసేవన్నీ కూడా సమాధులు అన్నమాట. ఇక్కడ సుమారుగా ఒక 20 మంది ఉంటాయి. ఆ రోజు అంటే బ్రిటిషర్స్కి ముందు డచ్ పీపుల్స్ వచ్చారు మన దేశానికి. వాళ్ళు పరిపాలించినప్పుడు కొంతమంది యుద్ధాల్లో, అంటే మన తాత ముత్తాతలు కూడా ఇక్కడే ఉండి ఉంటారు. మనకు తెలియదు కదా. మన పూర్వీకులను ఒకసారి కలుద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. అది